వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఓవైపు నామినేషన్లు, మరోవైపు హైకోర్టులో వాదనలు, ఇంకోవైపు పొలిటికల్ డైలాగులు. ఎస్, పంచాయతీ ఎన్నికల కేంద్రంగా తెలంగాణలో ఓ యుద్ధమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పార్టీలు ఏమైనా ఇంప్లైడ్ అయ్యాయా? బీసీ సంఘాలు ఏమంటున్నాయి? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని, జీవో నెంబర్ 46 బీసీలోని బీసీలకు ఏబీసీడీలకు రిజర్వేషన్పై స్పష్టత లేదని పిటిషనర్లో వాదిస్తున్నారు. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని, 22% తగ్గించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు గంగపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బొల్లారం నిరంజన్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46 వల్ల బీసీ రిజర్వేషన్లు 22%కి తగ్గుతాయంటూ కూడా బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలా చూడాలి? వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఎవరో మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కదా. బీసీలు అయితే జీవో నెంబర్ 46 వల్ల బీసీ రిజర్వేషన్లు 22%కి తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఒకటి విజయ్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఒక 6 మాసాల నుంచి కొన్ని మనము డిస్కషన్స్, ఒక 50-60 అయినా మీ టీవీలో నేను చేసినటువంటి సందర్భం, బీసీల సమస్యల మీద మీరు చేస్తున్నటువంటి డిబేట్లు ప్రజల్లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో, తెలంగాణలో బీసీ చిచ్చును పెట్టి, అంటే ఒక అవగాహన లేకుండా, రాజకీయ వ్యూహం లేకుండా, ఎత్తుగడ లేకుండా, చట్టపరంగా న్యాయపరంగా ఏంది, ఏ రకంగా చేయొచ్చు, దీన్ని పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఓట్ల కోసం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆడినటువంటి నాటకం, కర్ణాటక ముఖ్యమంత్రి నాయకులందరినీ తీసుకొచ్చి అక్కడ ప్రకటన చేసి ఓట్లు తీసుకున్న తర్వాత, గెలిచిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఏంటంటే, ఇప్పటికి కూడా ఆయన వాస్తవ పరిస్థితిలోకి రానటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా నేను విమర్శ కోసం చేయడం లేదు, చాలా న్యాయబద్ధమైనటువంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నటువంటిది. డెడికేటెడ్ కమిషన్ దగ్గర నుంచి సేకరించిన డేటా ఇంతవరకు పబ్లిష్ చేయలేదు. జీవో 9లో విజయ్ గారు 2వ పేజీలో 9లో ఏముందంటే, సేకరించిన డేటాను విశ్లేషించి దానికి సంబంధించినటువంటి హేతుబద్ధత అంటే ఏంది, ఏ రకంగా వీటిని పెంచవచ్చు అనేటువంటి ఒక పారాగ్రాఫ్ రాసినాడు. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ అండ్ దేర్ inadequate పొలిటికల్ రిప్రజెంటేషన్, ద గవర్నమెంట్ ఇంక్లూడెడ్ ద నెసెసరీ టు రివైజ్ ద బీసీ రిజర్వేషన్ టు 42% అన్నాడు. ఎక్కడ ఇంటర్ప్రిట్ చేసిందండి? రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా ఆ వర్గాలు ఏ రకంగా వెనుకబడ్డది అనేటువంటి ఒక విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 50% అనేది ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు వాస్తవానికి కూడా తెలంగాణలో నాకు తెలిసినంత వరకు ఏంటంటే, గత ఎన్నికల లోపల బీసీలు 50% కొన్ని జిల్లాలో దాటినటువంటి పరిస్థితి. దాటనివ్వండి, ఇంకెక్కువ రానివ్వండి, మాకు అభ్యంతరం లేదు భారతీయ జనతా పార్టీకి. ఈ ఆలోచన లేకుండా వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఆలోచించకుండా చేసినటువంటి యొక్క తతంగం వల్ల ఇవాళ కుర్దిలో పడ్డ ఎలకలాగా రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది చెప్పక తప్పదు. కానీ మరి 42% ఇస్తాము అంటే బీజేపీ ఒప్పుకోవట్లేదు, బీజేపీ ఇక్కడ ఓకే అని చెప్పి పైన ఏం చేయట్లేదు అనేది కాంగ్రెస్ వాదన. పైన ఇచ్చినాడు, హామీ ఇచ్చినాడు. కామారెడ్డిలో చెప్పేటప్పుడు సబ్జెక్ట్ టు ది కనెక్షన్ ఆఫ్ బీజేపీ సపోర్టు, బీఆర్ఎస్ సపోర్ట్ అని రాసినారా? మీ మేనిఫెస్టో ఉంది కదా నా దగ్గర. మీ మేనిఫెస్టోలో రాసిన 19, 20, 21 పేజీలో రాసినటువంటి దాంట్లో ఏమన్నా చెప్పినారా? ఇవన్నీ చేతగాని మాటలు. ఇప్పుడు మీరు ఎట్లా ఇస్తామన్నారు? మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం, మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. ఆనాడు కూడా మా పాయల్ శంకర్ గారు ఉపనేత మాట్లాడినటువంటి పద్ధతుల చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్పారు. ఆనాడు మేము ఒకవేళ మేమన్నా ఇటు అటు మాట్లాడుతుందంటే మా మీద దుమ్మెత్తి, ఇప్పటికి కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. దేశంలో బీసీలకు సంబంధించిన సమస్య పరిష్కరించడానికి ఒక జాతీయ విధానం కావాలి, అన్ని పార్టీలకు కావాలా? ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇండి గ్రూప్ లో రాహుల్ గాంధీ గారు మరి 235 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు చర్చ పెట్టలే? పార్లమెంట్ ఎందుకు స్తంభింపజేయలేదు? ప్రధానమంత్రి గారిని ఎందుకు గెలవలేదు?
నేను ఏమంటున్నా అంటే రాజకీయ ఎత్తుగడ బీహార్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు కదా, హోర్డింగ్స్ 42% అమలు చేసినారు తెలంగాణలో చెప్పినారు కదా, అది ఫెయిల్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రచారాన్ని కూడా రానియలేదు వాళ్ళు. నేను ఏమంటున్నా అంటే రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు దేశంలో 75 సంవత్సరాలు వచ్చినటువంటి బీసీలను మోసం చేసినటువంటి మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అంటే ఏం జరిగింది? వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది, హామీ ఇచ్చినప్పుడు బీజేపీ సపోర్ట్తో చేస్తామని చెప్పకపోయినా కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 42%కి బీజేపీ కూడా ఒప్పుకుంది కదా. అవును, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి అయితే మమ్మల్ని పిలిచినారు, వచ్చినాము, అందరు మంచిగా ఉండాలి మీ పెళ్లి అని కోరుకుంటాము. దాంట్లో ఇబ్బందులు వచ్చినాయి, ఇబ్బందులు వస్తే మీరు పెళ్లికి వచ్చారు కాబట్టి మమ్మల్ని ఎట్లయితుందండి? మీరు టాబ్లెట్ వేసుకుని అది కడుపులో గిరగిర గిరగిర దిగుతుంటే మీరు టాబ్లెట్ వేసుకోండి అని అంటే ఎట్లయితుందండి? నేనేమంటున్నా అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేసిండే స్పష్టం. 42% పార్టీ పరంగా అన్నారు. ఎట్టున్నది ఇప్పుడు పార్టీ పరంగా? వాళ్ళకు 23 గతంలో 23 పాయింట్ సంథింగ్ టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాంట్లో ఇలా 17%. కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యమే లేదు. మన భద్రాద్రి జిల్లాలో ఒక్క బీసీ సర్పంచ్ కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా జిల్లాల లోపల 17, 11, 12% పడిపోయినటువంటిది. జనరల్గా అర్థమైంది ఏంది విజయ్ గారు అంటే 12,700 సర్పంచ్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలను తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని లెక్కిస్తే ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది. మరి మీకు తెలియదా? జనరల్ గా జనం ఏమనుకుంటారు, బీసీ వర్గాలు ఏమనుకుంటుంది? ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. అవును, ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్ వస్తుంది. జోజిరెడ్డి గారు మీ పక్కన ఎవరైనా ఉన్నారా? సమ్ ప్రాబ్లం ఇప్పుడు ఆగిపోయింది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే విజయ్ గారు, ఇప్పుడు మీరు జిల్లాలలో 42% కాదు 17%, 11%, 12% తెచ్చినారు. మీరు ఏం సమాధానం చెప్తారండి? మీరు చెప్పింది ఏంది, జరిగింది ఏంది, జరగబోతున్నది ఏంది? జనరల్గా బీడీ కామన్ బీసీ మామూలు వ్యక్తి ఏమనుకుంటాడు, 12,700లో మనం కనీసము 42% ఇస్తేనే మా 5,000 సర్పంచులు అయితే సరే అది పార్టీ పరంగా ఇస్తామన్నారు. అది ఇస్తారా దాని గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాట్లాడడం లేదు. పోనీ అట్లా కాకుండా 23% గతంలో ప్రగత ప్రభుత్వం ఇచ్చినటువంటి 23% వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేసినారు. కేసీఆర్ ఎక్సర్సైజ్ చేసినాకనే అది సఫలం కాకపోయినట్టయితే ఆయన మళ్ళీ తిరిగి 23.5కి వచ్చినాడు. ఇప్పుడు అది కూడా లేదు, 17%కి వచ్చిందని బీసీ సామాజిక వర్గాలు ఎవరైతే నీకు సన్మానం చేసిరో, ఎవరైతే నీకు ఫలాభిషేకం చేసిరో, ఎవరైతే నీకు పూలదండలు వేసినారో, ఎవరైతే కలిసి సీట్లు పంచుకున్నారో ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళు ధర్నా చేసేటువంటిది, నిరసన దీక్ష చేసేటువంటి పరిస్థితి. మీరు కూడా సపోర్ట్ చేసి మీరు కూడా ఇప్పించగలిగితే మీకు కూడా పాలాభిషేకాలు, మీకు కూడా పూలదండలు పడతాయి కదా. అది కాదండి, దానికి మేము బీసీలకు వ్యతిరేకం కాదు. మీరు చేస్తామన్నారు, చేస్తే మాకు ఉన్న ఫలంగా చేసేటువంటి పరిస్థితి చట్ట ప్రకారంగా వీలు కాదు అనేటువంటిది ఒక అభిప్రాయం వచ్చినటువంటిది. దానికి ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ మోదీ గారు కులగణన జనగణన జరుగుతుంది. ఆ కాంపిటెంట్ అథారిటీ అది సెన్సస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. సంవత్సరంన్నర లోపల మొత్తం రిపోర్ట్ వస్తుంది. 27 ఏప్రిల్ 1 నాడు జనగణన కులగణనకు సంబంధించిన మొత్తం దేశవ్యాప్తంగా రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈశాన్య ప్రాంతాల లోపల జనగణన జరుగుతున్నటువంటిది. సంవత్సరంన్నర ఆగండి, ఒక రిపోర్ట్ వస్తుంది, ఒక విశ్లేషణ జరుగుతుంది. బీసీలు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. విజయ్ గారు మన ఇంటికి వచ్చి అడుగుతారు కదా, మన ఉద్యోగం చేస్తాం. వెంకటరెడ్డి గారు నాకు ఒక మాట చెప్పండి, ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందా? రిజర్వేషన్ అంటే ఇప్పుడు 243D ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అనేటువంటిది ఉన్నమాట వాస్తవము. దీనికి సంబంధించి మీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలా? ఓవరాల్ గా దేశంలో ఒక విధానం రావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తేనే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. మీరు లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటి 243Dలో చేసుకోవచ్చు అనేటువంటిది ఉన్నమాట వాస్తవము. దానికి మళ్ళీ ఆ విషయంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చిన తీర్పు లేదు. ట్రిపుల్ టెస్ట్ పెట్టాలా, 50% మించడానికి వీలేదని జడ్జిమెంట్లు ఉన్నాయండి. వీటికి జడ్జిమెంట్లు, ఆ జడ్జిమెంట్లు ఇప్పుడు కోర్టుల యొక్క పరిధి నుంచి దీన్ని తొలగించాలంటే మళ్ళీ భారత ప్రభుత్వమే, కేంద్రంలో ఉండేటువంటి ఏ ప్రభుత్వమైనా పార్లమెంట్లో దానికి చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో ఏం జరిగింది విజయ్ గారు? ఇచ్చిన మాట వాస్తవము, పివి నరసింహారావు కాలంలో, జయలలిత గారి కాలంలో వచ్చిన మాట వాస్తవము. కానీ అది ఇప్పుడు సబ్జెక్టు స్క్రూటినీ అని కూడా మాట్లాడుతున్నారు. ఇందిరా సహాని కేసులో కానీ ఇతర కేసుల్లో కానీ అనేక కేసుల్లో జడ్జిమెంట్స్ ఉన్నమాట వాస్తవం అండి. తప్ప రైట్ అని నేను మాట్లాడడం లేదు, న్యాయం అన్యాయం అనేటువంటి నేను మాట్లాడడం లేదు. బీసీలకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేటువంటి నా ఉద్దేశం కాదు. ఇన్ని తీర్పులు ఉండగా, ఇన్ని రకాల అభిప్రాయాలు కోర్టులో దేశంలో మన ముందు ఉండగా మేము 42% అనేటువంటిది, మీరు డెడికేటెడ్ కమిషన్, ఏం కమిషన్ అది? ఆయన చేసినాడు ఆ డేటా. వెంకటేశ్వరరావు గారు, భూసాని వెంకటేశ్వరరావు గారు డేటా కలెక్ట్ చేసినాడు అండి. కోర్టులు ఏం చెప్పినాయంటే ఇండిపెండెంట్ నాన్ పొలిటికల్ జుడిషియస్ కమిషన్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్, దట్ ఈస్ కాల్డ్ డెడికేటెడ్ కమిషన్, అది చేయాలన్నారు. మీరు చేయలే పని.
చేయకుండా హడావిడిగా టకా వేసుకొని ఇంతవరకు డేటా ఏందో చెప్పారా విజయ్ గారు? మీరు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న. డేటా విశ్లేషణ జరిగిందా? ఏ కులం ఎంత ఉందని చెప్పినాడా? పబ్లిక్ డొమైన్లో పెట్టినాడా? టకా అంటే ఏందనుకుంటున్నారా అంటున్నా. ఆయనకు ఆ పరిపాలనలో అనుభవం ఉందా లేదా నాకు తెలియదు. ఆయన చుట్టూ ఉండేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? చివరికి ఆర్కృష్ణయ్య గారు ఇట్లా డేటా కలెక్ట్ చేయడానికి వీల్లేదు, ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తుంది అనేటువంటిది జీవో నెంబర్ 9లో చెప్పినారు. వాడు ఏమని చెప్పినారు? డేటా అట్లా కలెక్ట్ చేయడానికి వీల్లేదండి, ఒక కమిషన్ ఉండాలి. అప్పుడు కమిషన్ వేసినారు. అప్పటికే వీళ్ళు డేటా కలెక్ట్ చేసి 20 రోజులు అయింది, స్టార్ట్ అయింది. ఇదంతా ఒక తతంగము. ప్రజలను, బీసీలను మోసం చేసేటువంటి కుట్రలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము ఊహించలేదు. రైట్. మనం నిరంజన్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. నిరంజన్ యాదవ్ గారు, మీరేమంటారు? ఇప్పుడు 42% ఇస్తామని ప్రామిస్ చేసింది మీరే, ఇస్తామని ఏదో ప్రాసెస్ కూడా కొంచెం స్టార్ట్ చేశారు. ఇచ్చే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రిజర్వేషన్ కంటే కూడా ఇంకా తగ్గించారు. ఇప్పుడు 22% ఇస్తున్నారు. ముఖ్యంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉండే పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ రిజర్వేషన్ అనే చెప్పడం అంటే ఎలక్షన్ కానీ రిజర్వేషన్ గురించి చెప్పాలంటే బీజేపీ పార్టీ గురించి, గత పార్టీల గురించి చెప్పాలి. రిజర్వేషన్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నుంచైనా ఈనాటి వరకైనా కానీ ఏ రిజర్వేషన్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దానికి పూనుకున్నది. ఏదో గందరగోళాలు అక్కడిక్కడ మిస్టేక్లు ఉండొచ్చు. కొందరు అగ్రనాయకులు, అగ్రకులాల్లో ఉండే నాయకులు తప్పిదాల వల్ల ఈరోజు బీసీలకు కొద్దిగా అటు ఇటు కావచ్చు. కానీ కంపల్సరీ త్వరలో ఈ గందరగోళాన్ని సర్దుమణి చేసేసి క్లియర్గా బీసీలకు న్యాయం చేయబోతున్నది. అదేవిధంగా గత పాలన ఒక బీసీ నాయకుడిగా చెప్పండి మీరు, నిరంజన్ గారు, ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. ఇప్పుడు 42% ఇస్తానని ఇవ్వలేదన్న బాధ ఏమన్నా ఉందా? ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. తప్పకుండా అండి. నేను ఒక బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధిగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. మీరే బాధపడుతున్నా చెప్తున్నారు కదా, మరి బీసీలకు ఇస్తానని ఇవ్వకపోవడం ఇది మోసమే కదా? అవునండి, నేను అదే చెప్పబోతున్నాను. గత 15 ఏళ్ల నుంచైనా ఇప్పుడైనా బీజేపీ పార్టీ బీసీలకు ఎలాంటి న్యాయం తెలంగాణలో చేయలేదు. రిజర్వేషన్ కోసం మేము కమిషన్లు వేసినాం, త్రిబుల్ టెస్టులు అమలు చేయబోతున్నాం. ఇప్పుడు త్రిబుల్ టెస్ట్లో కొద్దిగా మిస్టేక్లు అయ్యి ఎలక్షన్ కోడ్ ఇవ్వడం అనేది కొద్దిగా గందరగోళం ఉండొచ్చు. కానీ మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. దాంట్లో అవకతవకలు అవుతున్నాయి అనేది వాస్తవం, ఒప్పుకుంటున్నాం. అవకతవకలు అవుతున్నాయి. కొందరు అగ్రనాయకులు, మంత్రులు ఉండడం వల్ల ఈరోజు అవకతవకలు అయినాయి. వాటితో పాటు బీజేపీ పార్టీ ఈరోజు ఏ కమాండ్ మీద ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు వరకు కూడా మరి రిజర్వేషన్ గురించి ఏ రోజు కూడా చెప్పిన దాఖలాలు, వారి యొక్క అధ్యక్షుడు చెప్పిన దాఖలాలు కనబడిన ఒక ఛానల్ కూడా నేను చూడలేదు. అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విధానాలను మేము గందరగోళంలో ఇరుక్కొని దాన్ని బీసీలకు న్యాయం చేయబడ సర్దుమనుకొని చేస్తున్న విధానాలను మీరు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఎందుకంటే మేము చెప్పిన మేము తెలంగాణలో బీసీ 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఏ పార్టీ కూడా చెప్పలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందే మేము. మరి మీ బీజేపీ పార్టీ ఇచ్చిందా, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? ఏది కూడా ఈ రోజు వరకు కూడా స్పష్టంగా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ తెలంగాణలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పట్లేదు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలని మభ్య పెడుతున్నది ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నది. ఏదో కలిపులి మాటలు రిజర్వేషన్ల గురించి, ఆర్టికల్ గురించి 243 ఆర్టికల్ డి ప్రకారం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ హక్కులు, పాపులేషన్ ప్రకారం, క్యాస్ట్ విధానాల ప్రకారం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాటి యొక్క ప్రాంతాల విధానాలలో వాటి యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలని. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలలో కొన్ని గందరగోళాలు అవుతున్నాయని ఒప్పుకుంటున్నాం. అదేవిధంగా ఆ గందరగోళాల్లో కొందరు అగ్రనాయకులు, మంత్రులలో అగ్ర కులాల్లో ఉన్న నాయకులు ఈరోజు ఇబ్బంది పెడుతున్నారనేది. అదేవిధంగా ఇక్కడ వెంకటరెడ్డి సార్ గారు అంటున్నారు, ఏదో వీళ్ళు బీజేపీ వాళ్ళు స్టాండ్ తీసుకొని మేము తీసుకొచ్చినాం, మేము ఇచ్చినాం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు అక్కడ నుంచి ఏదో మోదీ నుంచి, అమిత్ షా నుంచి తీసుకొచ్చి మేము రిజర్వేషన్ ఇచ్చినాం చూడని చెప్పినట్టు
ఏదో కలిపులి మాటలు తెలంగాణ ప్రజలు ఇప్పుడు చెప్పేది అదే అండి. బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక నిమిషం బీజేపీ కానీ మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పలేదు, ఇస్తామని చెప్పింది మీరే. ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నది కూడా మీరే సమాధానం చెప్పాలి కదా. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా దొంగలే. బీజేపీ పార్టీ బీసీలకు దొంగ. బీసీలు అంటేనే వ్యతిరేకి. ఏం మాట్లాడతావా? బీసీలు అంటే ఈ రోజు అగ్రకులాలు ఉండే అధ్యక్షుడు ఎవరంటే మా పార్టీ అధ్యక్షుడు ఎవరు? బీసీ నాయకుడు. మా పార్టీ అధ్యక్షుడు ఎవరు? బీసీ నాయకుడు. మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? బ్రాహ్మణ బ్రాహ్మణుడు అంటే ఒక ఓసీ. అంటే ఈ రోజు స్పష్టంగా తెలుస్తుంది ఈ తెలంగాణలో అగ్రకులాలలో ఉండే అగ్రనాయకులు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ న్యాయం చేస్తున్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా ఈరోజు ఆగండి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ అదే విధంగా ఈరోజు కొంత గందరగోళమైనది బీసీ రిజర్వేషన్లలో, కొంత గందరగోళమైంది స్థానిక ఎలక్షన్స్లలో, వివిధ ఏరియాలలో కొన్ని గందరగోళాలు ఉన్నాయి, మిస్టేక్లు జరిగినాయి అనేది, తప్పిదం జరిగిందని ఒప్పుకుంటున్నాం. అదే విధంగా ఆ తప్పిదాలను రేపో మాపో హైకోర్టు నుంచి స్టే. బట్ విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయాల్లో అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 46 వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అంటే అది ఇప్పుడు అయిపోయిందండి. అంటే ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షాన, మైనారిటీల పక్షాన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు డేగా కన్నుతోటి పరిశీలన, పరిశోధన, పరిష్కార మార్గాల కోసం వెతుకుతూ ఉన్నారు. అది అడుగునా కూడా ఏ పార్టీ అబద్ధం ఆడినా అది బయటపడిపోతుంది. 2 నిమిషాలలో న్యాయ వ్యవస్థ మరి వద్దకు వాళ్ళు చేరుతారు, అడుగుతారు వాళ్ళ రైట్స్. కాబట్టి ఈరోజు ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెంకన్న అన్నట్టు స్వయంగా ఆయన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా సమాధానం ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. అయ్యా నా పరిస్థితికి ఇది, నేను చేద్దామని అనుకున్నా, అయినా ఇగో ఈ సమయ భావం వల్ల నేను చేయలేకపోతున్నా. ఆడ మనకు 300-400 కోట్ల రూపాయలు ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. 3-4 వేల కోట్ల రూపాయలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు రావాలి, ఈ ఎన్నికలు జరిగితే కానీ డబ్బులు రావు. కాబట్టి నేను ఈ పని చేస్తా అని చెప్పాలి ఆయన. ఇక చెప్పకుండా నేను 42% ఇస్తున్నా అంటే ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు? ప్రతి జిల్లాకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది లోకల్ బాడీస్ లో కలెక్టర్ గారి ద్వారా. ప్రతి జిల్లా ఈరోజు శూల శోధనలో ఉన్నది. ఈ గ్రామంలో జనాభా ఎంత, ఈ గ్రామానికి సంబంధించిన యాజ్ పర్ ది లా చట్టం చెప్పినటువంటి, అంటే కొత్తలా రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి లా ప్రకారంగా 42% బీసీలకు వస్తుందా లేదా? అట్లనే మరి ఎస్సీ ఎస్టీలకు విచిత్రమైన పరిస్థితి. ఇంకొక మీకు ట్విస్ట్ మీకు ప్రజలకు తెలియజేస్తా, మీకు తెలియజేస్తా. విచిత్రం ఏంటంటే సర్పంచుల మరి సీట్ల కోసమేమో ఎస్సీ ఎస్టీలకు 2011 సంవత్సరపు సెన్సస్ జనగణన లెక్కలు తీస్తాడంట. అదే వార్డు మెంబర్లకేమో ఎస్సీ ఎస్టీలకు 2024లో చూసినటువంటి బీసీ జనగణన లెక్కలు తీస్తారంట. ఇది ఎక్కడి పంచాయతీ అండి? ఇది తప్పుల తడక కాకపోతే, నీతోటి చేత కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పి ప్రజలను సమాధానపరిచి, రాజకీయ పార్టీలను సమాధానపరిచి గిట్లా ఉంది ఏం చేద్దామని అడగాల. కానీ మొత్తం చేసే తప్పులన్నీ నీవు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ నాగం చేసి, బీసీ ప్రజలు నాగం చేసి, ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ 2011 ద్వారా ఎందుకు ఇస్తావు? మరి అదే బీసీలకు మరి 2024 ద్వారా ఎందుకు ఇస్తావో సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎందుకనంటే వార్డు మెంబర్లకేమో 2024 సెన్సస్ ప్రకారంగా ఆయన చేసిన లెక్కల ప్రకారంగా సీట్లు ఇస్తాడంట వార్డు మెంబర్లకు, ఎస్సీ ఎస్టీలకు. మరి అట్లనే సర్పంచ్లకు రాందడుగు 2011 సెన్సస్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇస్తాడంట. ఇది ద్వంద్వ వైఖరి కాకపోతే ఇంత స్పష్టంగా ఉండంగా ఈరోజు సంగారెడ్డిలో జరిగింది ఏంటండి? 17% కూడా మరి బీసీలకు 42% ఇస్తామని అబద్ధం చెప్పి ఈరోజు 17% కూడా రిజర్వేషన్స్ ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలను అవమానపరిచినట్టు కాదా, మోసం చేసినట్టు కాదా? అట్టనే ఎస్సీ ఎస్టీలకు నీ ఇష్టం ఉన్నట్టు వార్డు మెంబర్లకేమో 2024 లెక్కలు తీస్తావు, నీవు చేసిన లెక్కలు.
సర్పంచ్కి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూపెడితే 2010 ఇదేమన్యాయమండి. మరి అన్నప్పుడు మరి వెంకన్న గారు కావచ్చు, ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఆయన కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన అనే దాంట్లో వాస్తవం ఉంది కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పక్షాన మాట్లాడతారు? ఒకటి. రెండవది, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇచ్చిన ముచ్చటేంది? మీరు ఇచ్చినటువంటి హామీలేంది? ఒకవేళ హామీలు నెరవేరకపోతే ఈరోజు అనుకుందామండి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 42% ఇస్తాని హామీలు ఇచ్చింది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు లెక్కలు తేల్చిన తర్వాత నీవు ఎట్లు ఎవరో భయ అని చెప్పి నీవు ఇక్కడ కూర్చోవాలి. కానీ తీసుకపోయి కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద వేసేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్కటి ఎట్లా మండి చేస్తుంది? మొత్తం ఇంత దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, వాటి అన్నింటినీ మొత్తం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే నీకు తెలియదా? చేసేటప్పుడు నీవు హామీ ఇచ్చేటప్పుడు నీకు తెలియదా ఏ విధంగా అయితే వితౌట్ 9th షెడ్యూల్ అమెండ్మెంట్ కాంది ఈ రిజర్వేషన్ కావాలని నీకు తెలియదా? అంటే కావాలని ఒక రాజకీయ అనిశ్చితిని సృష్టించి బీసీ ప్రజలను ఈ విధంగా ఆగం చేస్తామని చెప్పి చేసినటువంటి రేవంత్ రెడ్డి, నీ అవంతాల మాటలకు దండమయ్య బాబు. ఈ రోజు కొట్టుకొని సచ్చే పరిస్థితి ఉన్నది గ్రామాలలో. ఇప్పుడు అధికారులు నోరు తెరవని పరిస్థితి. ఆగం చేసేటైతే కనుక మీ కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకుందంటారు? ఏదో న్యాయం చేద్దాము, బీసీలకి 42% ఇద్దాం అనుకున్నాము, అటు బీఆర్ఎస్ సహకరించలేదు, బీజేపీ సహకరించలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈరోజు మన సోదరులు దామోదర్ గారు చెప్తా ఉన్నారు. సారీ, నిరంజన్ గారు. ఏం పేరండి? నిరంజన్ యాదవ్ గారు. నిరంజన్ గారు చెప్తా ఉన్నారు. మనం ఒప్పుకుందాం, సరే నీ దగ్గర ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి నువ్వేమన్నా మాట్లాడతావు. కానీ ఈ రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాదండి. భారత రాజ్యాంగం ఇచ్చిందా? రాజ్యాంగ పరిషత్ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఉన్న రిజర్వేషన్లు అమలు చేయరా బాబు అంటే మండల్ కమిషన్ పెట్టిన మండల్ కమిషన్ పెట్టినటువంటి ఆయన్నే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మీరు ఇయ్యలే. 1990లో విపి సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాన్షీరామ్ గారి పోరాటం వల్ల వచ్చింది కదండి. ఇది జగమెరిగిన సత్యం కదా. మీరు ఎంతో దున్నపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు పార్టీని ఎందుకు ఈ ప్రజలు ఇంకా దానికి పానం మోస్తారో మాకు అర్థం కాదు. దీన్ని చంపేయాలండి. ఎందుకంటే ఇదే సైతాన్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది సైతాన్. ఈ రోజు భారతీయ జనతా పార్టీని చూడనీకే ఈరోజు బీసీలకు సంబంధించిన, ఎస్సీలకు సంబంధించినటువంటి ఎన్నో పార్టీలు ఉన్నాయి చూసుకోనికే. కానీ ఈ సైతాన్ చచ్చిపోయింది అనుకో నిజమైన యుద్ధం వస్తుంది భారతదేశంలో. కానీ మధ్య మార్గంగా ఎటు కాకుండా ఈరోజు చూడండి, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మండల్ కమిషన్ అమలైతే ఎప్పుడండి 78లో వచ్చింది కమిషన్. 80లో సబ్మిట్ చేసిర్రు. 80 నుండి 90 వరకు 10 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఆపింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాన్షీరామ్ గారు బీఎస్పీ అడ్డం పడకపోతే ఎవరండి దిక్కు బీసీల కోసం మాట్లాడేది? కాబట్టి తప్పుల తడక అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఓట్ల రాజకీయం కోసం రాహుల్ గాంధీని అంటే మీరే మోసం చేస్తారు 75 ఏళ్ళు. మళ్ళా ఇప్పుడు బీసీల కోసం మాట్లాడి కనీసం దాన్ని కూడా సరిగ్గా చేయకుండా ఇచ్చి ఇంత మోసం చేస్తారా బీసీలకు? మరి బీసీలకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే బీసీలు బతకలేరు, ఎస్సీ ఎస్టీలు బతకలేరు. ఎస్సీ ఎస్టీలు కూడా లేచి నిలబడాలి. ఎందుకంటే వాళ్లకు జనగణన 2011 ప్రకారంగానేమో సర్పంచ్ సీట్లు ఇస్తాడంట, 2024 ప్రకారంగా వార్డు మెంబర్ల సీట్లు. ఇది ఆ ద్వంద్వ వైఖరి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ది. కాబట్టి మేము దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా యుద్ధానికి మేము తెర లేపుతాం, మేము ప్రజల వద్దకు పోతాం. రైట్. జోజిరెడ్డి గారు ఉన్నారు మనతోను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు. ఆయనతో మాట. జోజిరెడ్డి గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి దాదాపుగా ఈ జీవో వల్ల 1200 సర్పంచ్ స్థానాలు బీసీలు కోల్పోతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రేపటి నుంచి కూడా ధర్నాలు చేయడానికి కూడా సిద్ధమని సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. ఎలా చూడాలి? ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం అండి. ముఖ్యంగా వెంకటరెడ్డి గారికి, నిరంజన్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకి. ఈరోజు బీసీ రిజర్వేషన్లు అనేది ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ప్రజలని
ఒక రకంగా చెప్పాలంటే మభ్యపెట్టే పరిస్థితుల్లో ప్రజలని మోసం చేస్తున్న పరిస్థితుల్లో కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారేమో నేను బీసీలకు చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు ఇస్తాడు. ఇందాక వాళ్ళు మాట్లాడుతూ అగ్రవర్ణాలు, ఆయన కూడా అగ్రవర్ణాలే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనే దాని మీద ఆయన ఆర్డినెన్స్ ఇవ్వడము, అసెంబ్లీలో తీర్మానం చేయడము, స్టేట్ నుంచి కేంద్రానికి పంపించడము అన్ని జరిగినాయి. అక్కడ బీజేపీ మద్దతు కూడా అసెంబ్లీలో ఇచ్చిన మాట వాస్తవం, బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఈ తొందరపాటు చర్య ఏదైతే ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్స్ లో 42 అయితే రావట్లేదు అనేది మొత్తం టాక్ ఉంది. ఇప్పటికి ఈ 12,000 చిల్లర దాంట్లో దాదాపు 5,000 చిల్లర రావాల్సింది ఇప్పుడు దాదాపు 4,000 వస్తున్నట్టు ఉన్నాయి. అంటే దాదాపుగా 27+5 32% దాకా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏదేమైనా కూడా బీసీలని చెప్పేసి రాజకీయాలలోకి లాగి వాళ్ళని రోడ్లు ఎక్కించేసి బీసీలను మోసం చేస్తున్న పార్టీలే. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం అటో ఇటో మేము ఇవ్వము ఇస్తాము ఏదో ఒకటి చేస్తే అయిపోద్ది అది తెలుసరు. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు, బీజేపీ ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు. కేంద్రంలో వాళ్ళు పార్లమెంట్ లో ప్రశ్నించరు, పార్లమెంట్ లో ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదా. అక్కడ అది తెలుసరు. వీళ్ళు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, అటు బీజేపీ ఎంపీలు మాట్లాడరు. కానీ స్టేట్మెంట్లు మాత్రం మాది కాదు మాదని చెప్పేసి. మరి అప్పుడు ఇదంతా పొలిటికల్ గేమ్ గానే చూడాలంటారా జోజిరెడ్డి గారు? ఇప్పుడు ఇదంతా పొలిటికల్ గేమ్ గానే చూడాలి అప్పుడు? తప్పకుండా ఇది ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. వీళ్ళ పని ఏంటి? ఇప్పుడు ఇక్కడ తీర్మానం అయిపోయిందండి, కేంద్రాన్ని పంపించారు. కనీసం కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ పోయి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎంపీలు అక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ అటు బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్, బీజేపీలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళది ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించాలా, అక్కడ బీజేపీ ఎంపీలు మద్దతు ఇస్తారా లేదా, అక్కడ మోడీ గారిని ప్రశ్నిస్తారా లేదా అనేది అప్పుడు తెలిసిపోతే రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ అవకాశమే లేదు. ఇక్కడిక్కడ మాట్లాడుకొని ఇక్కడిక్కడ కొట్లాడుకుంటున్నారు తప్ప ఏది లేదు. అదేవిధంగా మరి ఇప్పుడు కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీ, ఆయన ధర్నా చేశాడు, అందరూ చేశారు ధర్నాలు, అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, ఇక్కడ తెలంగాణలో ధర్నాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మళ్ళీ బీజేపీ ఇక్కడ అసెంబ్లీలోనైతే మద్దతు ఇచ్చింది కదా. అదేదో ధర్నా బీసీ నాయకుడుగా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఢిల్లీలో పోయి కూర్చొని కొట్లాడవచ్చు కదా, అదే జంతర్ మంతర్ దగ్గర యుద్ధం చేయొచ్చు కదా. అది లేదు కదా. మరి ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాయకులు ఏదైనా తెలంగాణ కోసం అన్నప్పుడు అందరూ రిజైన్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి తేవచ్చు కదా. ఆర్ కృష్ణయ్య గారు అయితే బీజేపీ ఎంపీ గారు, రాజ్యసభ మెంబర్ తను ఇమీడియట్ గా రిజైన్ చేస్తాము, మీరు 42 ఇస్తారా లేదా అని చెప్పేసి ఎందుకు అడగట్లేదు? వాళ్ళతో కూడా అసెంబ్లీలో తీర్మానం అయిపోయిందండి, కాంగ్రెస్ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ఎంపీల కాడికి ఇక్కడ స్టేట్ లో మనకి పంచాయతీలు పెట్టి షాటల తౌడు పోసేసేదో కొట్లాట పెట్టినట్టుగా ఉన్నది తప్ప ప్రజలకు న్యాయంగా పోదాం, న్యాయం చేద్దాం, బీసీలకు న్యాయం చేద్దాం అని చెప్పేసి ఏ పార్టీ ఆలోచించకుండా వీళ్ళు కొట్టుకొని సస్తే మేము రాజకీయ లబ్ధి పొందుతామనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి చెప్తున్నా. నేను 100% ఇవ్వాలా, సర్పంచ్లది కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే ఇప్పుడు సర్పంచ్లదైతే పార్టీ సింబల్ మీద కాకపోయినా వాళ్ళకి కనీసం 42% వచ్చేది ఉండే, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పని కాబట్టి. అది కూడా చేయలేకపోయినారు. దానికి కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు అనుకోకుండా నిర్ణయం జరిగింది, అనుకోకుండా కోర్టు ఆర్డర్ ప్రకారంగా నిర్ణయము, అదేవిధంగా 3,000 చిల్లర కోట్లు కేంద్రం నుంచి రావాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, చుట్టూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు, చుట్టూ ఉన్న సలహా సంఘాలకు తెలుసు. ఎప్పుడైనా ఈ మధ్యలో ఎలక్షన్ రావాల్సిందే, డేట్ ఉంది అని చెప్పేసి తెలుసు. ఎందుకు చర్యలు చేపట్టలేదు ముందే? దాని చర్యలు చేపట్టే దాన్ని 42% రిజర్వేషన్స్ ఎందుకు తీసుకురాలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని తెలుసు, హైకోర్టు ఆర్డర్ ఉన్నదని తెలుసు, ఎవరో ఒకరు కోర్టుకు పోతారని తెలుసు. ఇవన్నీ ఉన్నప్పుడైతే పోవాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వందే కదా. అది చేయలేదు. అది చేయకుండా ఇలా పార్టీలన్నీ కూడా ప్రజలని కొంతమంది చిన్న చిన్న నాయకుల్ని కొట్లాటలు పెట్టుకుంటూ కూర్చోవడమే తప్ప ప్రజలకు నష్టమే చేస్తున్నారు తప్ప, ముఖ్యంగా బీసీ ప్రజలు ఈ విధంగా మోసపోతున్నారు. నాయకులు, బీసీ నాయకులు కూడా, బీసీ పెద్ద నాయకులు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లే. ఇక్కడ తెలంగాణలో మాత్రం ఫైటింగ్ చేస్తారు, ఎందుకంటే అగెనిస్ట్ ప్రభుత్వం. అంతే తప్ప అక్కడికి పోయి ఫైట్ చేసి పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడే ఇది ఎవరు దొంగలు, ఎవరు నిజమైన వాళ్ళని తెలుస్తుందండి. అప్పుడు దాకా తెలియదు. ఈ కోర్టులలోనే ఉంటూనే ఉంటాయి, వేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన దగ్గర గమనించండి మీరు విజయ్ గారు, ఇప్పుడు మనకి ఇక్కడ క్యాస్ట్ కాపులు ఉన్నారు, ఇక్కడ మున్నూరు కాపు. అక్కడికి పోయినప్పుడు
ఏమైతుంది, అక్కడ ఓసీలు అవుతున్నారు ఆంధ్రాకు పోయినప్పుడు, ఇక్కడ ఎస్టీలు ఉన్నారు లంబాడీస్, వాళ్ళు అదే మహారాష్ట్ర పోతే ఓసీల కిందకి వస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. కేంద్ర ప్రభుత్వంలో కూడా సమస్యలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టిందో దానికి ఎంపీలు అక్కడ పార్లమెంట్లో ఎందుకు కొట్లాడట్లేదు అనేది నా ప్రశ్న. అటు ఆర్ కృష్ణయ్య గారు అయితే ముఖ్యంగా ఫస్ట్, ఎందుకంటే బీజేపీ రాజ్యసభ మెంబర్ గా ఆయన ఇక్కడ ధర్నా చేయడం కాదు, అక్కడ మోడీ గారి ఇంటి ముందట పార్లమెంట్ లో ఎందుకు ధర్నా చేయట్లేదు అనేది నా ప్రశ్న అండి. రైట్. అలాగే చెప్తున్నారు మేము మద్దతు ఇచ్చినామని. ఎస్, మీరు మద్దతు ఇచ్చాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొదటి తప్పు అయితే రెండో తప్పు బీజేపీ వాళ్ళు కూడా చెప్పక తప్పదండి. రైట్. జోజిరెడ్డి గారు, ముఖ్యంగా బీసీలలో ఏబిసిడి వర్గాల ఆధారంగా కాకుండా చేయడం వల్ల బీసీలకు ఇంకా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన వర్గాలకైతే ఇంకా అన్యాయమే జరిగే పరిస్థితి ఉందనేది ఈ బీసీ సంఘాలు చెప్తున్నమాట. అవునండి, బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఇప్పుడు చేయాల్సింది ఎవరండి? చేయాల్సింది ఎవరు? ఇక్కడ అన్ని వర్గాలకి నష్టం జరుగుతుంది. వాస్తవం అది 100% జరుగుతుంది. ఏబిసిడీలు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత పర్ఫెక్ట్ సిస్టమ్. కొట్లాటలు పెట్టడం కాదండి, ఒక కమిషన్ వేసి సిస్టమ్ అనేది ఎక్కడ ఫాలో అప్ చేస్తున్నారు, ఎక్కడ సిస్టమ్ ని మేము చేసినామని చెప్పేసి ఏదో కాగితాలు 4 రోజులు అటు ఇటు తిప్పేసి ఒక కమిషన్ వేసేసి ఆ కమిషన్ ని తీర్మానాలు చేసినట్టు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే అక్కడి నుంచి బాబు మీది ఇది క్లారిటీ లేదు, ఇది మళ్ళా చేయండి అని చెప్పేసి రిటర్న్ చేయాలి కదా ఫైల్. అది కూడా చేయట్లేదు కదా, అది అక్కడనే పెండింగ్ పెట్టుకొని కూర్చుంటున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిటర్న్ అనే చేయొచ్చు కదా. మరి మీరు చేసింది తప్పు అని అక్కడ పెండింగ్ ఎందుకు పెట్టుకోవడం అంటున్నాను, నా ప్రశ్న అది. బీజేపీ ప్రభుత్వం అక్కడ పెండింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు 50% కంటే దాటొద్దని సుప్రీం కోర్టు చెప్తుంది. చెప్పేసి అడుగుతున్నాం. ఓకే జోజిరెడ్డి గారు, ముఖ్యంగా జీవో నెంబర్ 46 ఇప్పుడు హైకోర్టు విచారణ జరుగుతుంది కదా, మరి ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతాయంటారా? అనుకున్న తేదీలో జరుగుతాయి, అసలు జరుగుతుందా లేదా? నాకు తెలిసి అయితే ఎన్నికలు ఆపరండి, ఇంకా అయిపోయింది. ఎన్నికలు ఆపే పరిస్థితి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కి అయితే ఎలక్షన్ ఆపుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే హైకోర్టు కూడా ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పంచాయతీలకు రావాల్సిన డబ్బులు ఉన్నాయండి చాలా. పంచాయతీలకు 3,000 చిల్లర కోట్లు రావాలా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంత సీరియస్ గా తీసుకొని ఫైట్ చేసినా కూడా ఎలక్షన్స్ అయితే జరుగుతాయనే నమ్మకం ఉంది. పోయినసారి లాగైతే అవకాశం లేదు. మళ్ళీ రిజర్వేషన్ల గొడవ ఎప్పుడు వస్తుంది అంటే ఈ 10 నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, లోకల్ ఎలక్షన్స్, కార్పొరేటర్ అప్పుడే యుద్ధం నడుస్తుంది తప్ప ఇంకోటి లేదు. ఇందాక నిరంజన్ గారు అంటున్నారు ఇది అగ్రవర్ణాల మంత్రులు ఉన్నారు కాబట్టి, ఏ మంత్రులో మాకు అర్థం కాలేదు. మరి నిరంజన్ గారు చెప్పింది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారా లేకపోతే బీజేపీలో కాంగ్రెస్ లో వ్యక్తులు కూడా కొంత బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి లేదన్న మాట అయితే నిరంజన్ గారు అంటున్నారు, ఒప్పుకుంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారు అయితే పొద్దున్న లేసి అదే ఫైటింగ్ చేస్తున్నాడు. కరీంనగర్ నుంచి వెళ్ళి శ్రీధర్ బాబు గారు అదే మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు, వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇంకా మరి ఎక్కడండి ఫైటింగ్లు? నోటి మాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా, నోటి మాటలు ఎక్కడ ఆగట్లే. కానీ చేతల్లోకి వచ్చేసరికి లోపల ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు, ఇంతకుముందు విజయారాయ్ గారు ఒక లెక్క చెప్పారు. ముఖ్యంగా జీవో నెంబర్ 46 ప్రకారం అయితే వార్డు సభ్యులకైతే ఒక రిజర్వేషను ఒక విధంగా, అలాగే 2024లో నిర్వహించిన కుల సర్వే ఆధారంగా ఇస్తున్నారు. అలాగే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీలకి అయితే 2011 అని చెప్తున్నారు. అలాగే బీసీ నాయకులకు వచ్చేటప్పటికి 2024 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం చెప్తున్నారు. ఏంటి ఈ అంకెల తికమక ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి చట్టపరంగా, న్యాయపరంగా మాట్లాడినప్పుడు జాతీయ స్థాయిలో సెన్సస్ అనేటువంటిది అన్ని వర్గాలు, అన్ని రాష్ట్రాల, అన్ని కులాలకు సంబంధించిన సేకరణ జరగాల విజయ్ గారు. జరిగిన తర్వాత మొత్తం జనాభా ఎంత, దాంట్లో బీసీలు ఎంత, అగ్రకులాలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అనేటువంటి, ఎందుకంటే చట్టంలో చెప్పబడినటువంటి ఒక అంశం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ జనాభా పెరుగుదల జరిగినట్టయితే ఆ రేషియోలో, ఆ దామాషా పద్ధతి లోపల వాళ్ళ రిజర్వేషన్స్ పెంచాలనేది జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు. కానీ బీసీకి వచ్చేటప్పటికి అసలు రిజర్వేషనే చట్టంలో ఎక్కడ లేదు. చట్టంలో సరే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, విద్య, వైద్య, రకరకాలుగా. ఇప్పుడు మనం ఏం చేసాం, రాజకీయ పదవుల కోసం, పోటీ ఎలక్షన్ల కోసం మనం వచ్చినాం. ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ నాయకుడు చెప్పినట్టుగా మీరు ఎస్సీ ఎస్టీ ఏమో 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నారు, 17, 16 ఏదో ఒకటి ఇస్తున్నారు. బీసీలకు 14 సంవత్సరాలు గడిచిపోయింది. 2011కు 14 కలిపితే 2025 మొన్న చేసినటువంటిది అంతే కదా, డిసెంబర్లో వేసినారు, జనవరిలో వేసినారు. దాని ప్రకారంగా మీళ్ళకేమో మీరు 1% అంటున్నారు. ఇది రేపు కోర్టు పరిశీలనకు వచ్చినప్పుడు కోర్టు తీవ్రమైన రాజ్యాంగ విభేదం అనేటువంటిది ఇక్కడ కనపడుతున్నటువంటి, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హక్కు ఏదైతుందో దాన్ని మీరు తుంగలో దొక్కి
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు మీరు సేకరించలేదు, జనాభా లెక్కలు సేకరణ చేసింది బీసీ లెక్కలు. ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉన్నారు, మిగతా కులాలు ఎంతమంది ఉన్నారు మీరు చేయలేదు. చేసిన బీసీ లెక్కలు కూడా ఇంతవరకు చెప్పే ధైర్యం లేదు. ఎక్కడ చెప్పినారు చెప్పండి? ఇంతవరకు బయట పెట్టినారా? యాదవులు ఎంత, ముద్రాజులు ఎంత, మున్నూరు కాపు ఎంత అనేటువంటిది. రెండవది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్సీలలో వర్గీకరణ జరిగింది. ఒక చారిత్రక పోరాటం. చివరికి కాంగ్రెస్ చేయలేనటువంటి దాన్ని మోదీ గారు మందకృష్ణ మాదిగ గారి యొక్క బాధను పడలేక కోర్టుల్లో ప్రత్యేక బెంచ్ చేసిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్ అది. ఇప్పుడు మరి ఇక్కడ కూడా అది ఉండాలనా లేదా అని కొంతమంది బీసీలే కోర్టులకు కేసేసినారు. విజయ్ గారు, మేము కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఉన్నాం కదా, మాకు ఎక్కడ రాజ్యాధికారంలో ఎక్కడ ఒక సర్పంచ్ కూడా మేము గెలవలే కదా, మరి మా సంగతి ఏంటి? ముందున్నటువంటి ఆర్థికంగా బలపడి రాజకీయంగా బలపడ్డట్టు ఒక 4-5 కులాలు ముందుకొస్తే ఎట్లా? ఈ విషయం గురించి ఎక్కడ చెప్పినాడండి రేవంత్ రెడ్డి గారు? మాస్గా పంపించినాడు 42% అని. ఎవరికి? ఎస్సీలలో వర్గీకరణ జరిగింది, ఏబీసీడీ రకాలుగా జరుగుతుంది. సరే, దాని ఒక గొడవ మనం చివరికి చట్టం కోర్టు ఒప్పుకున్నది, సుప్రీంకోర్టు శాసనం అయింది, తెలంగాణలో కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఆ విషయానికి ఎక్కడ రావాలి? క్రీమ్ లేయర్ ఎట్లా వస్తుంది? ఊరికే మేము వేసినాం, రిజర్వేషన్ పాస్ చేసినాం, కామారెడ్డిలో కలబడ్డది, మేము పంపించినాం, బీజేపీ ఇస్తలేదంటే బీజేపీ అనేటువంటిది ఆలోచన లేకుండా చేస్తుందండి ఏదైనా పని. మీరు ఇచ్చినారు కదా, మీ ఒక్కరి కోసం నీ ఓట్లు వచ్చినాయి, లోకల్ బాడీస్ వచ్చినాయి, మేము చెప్పినాం కదా, ఓట్లు పడతట్లు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా అంటే మేము చేయాలి. అది మేము వ్యతిరేకమా? కాదు. దానికి ఒక పద్ధతి వ్యవహారము ప్రకారమే జరగాల. ఇప్పుడు మిత్రులు అంటున్నారు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు గారు అంటున్నారు, మీరు రిజర్వేషన్ అసలు కొన్నిటికి సమాధానం చెప్పలేనటువంటిదండి. సమాధానం నేను చార్మినార్ అమ్ముతా అంటే సమాధానం ఎందుకు ఎట్లా అమ్ముతారండి అని చెప్తాడానండి? వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన విధానమే తప్పండి. అట్లా కాదని, దానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఇన్ని ఉండగా కోర్టులు తీర్పిచ్చిందని తెలియదానండి? మొన్న కూడా కోర్టులు చెంపపెట్టు తీర్మానాలు పాస్ చేయడం జరిగింది కదా, అది సుప్రీంకోర్టు ఎట్లా వేసింది, ఇది అట్లా వేసింది. అన్నీ వేసొచ్చి మీరు కింద మీద అసెంబ్లీకి వెళ్ళి, రాష్ట్రపతికి వెళ్ళి, గవర్నర్కి వెళ్ళి రకరకాలుగా చెప్పి ఇవాళ మీరు ఏమంటున్నారంటే ఇది బీజేపీకి ఏం సంబంధం అండి? మీరు ఎట్లా చేస్తారో చెప్పారా? పోనీ ప్రతిపక్ష పార్టీల సమావేశం తీసుకుపోతాను నేను, ఒక రిప్రజెంటేషన్ అన్నావు, తీసుకుపోయినావా? ప్రధానమంత్రిని అనేక సార్లు కలిసినావు, మీరు ఎప్పుడైనా మాట్లాడినారా దీని గురించి? మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంటును స్తంభింపయ్యాలి కదా విజయ్ గారు, 230. అసలు రాహుల్ గాంధీ ఏ కూటమిలో ఉన్నాడు? ఇండి కూటమి ఏదో అంటున్నారు కదా, ఆ ఇండి కూటమిలో దీని మీద ఏకాభిప్రాయం ఉందా చెప్పమనండి. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా కలకత్తాలో ఉన్నారు, మళ్ళీ తమిళనాడులో ఉన్నారు, మరి కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, హిమాచల్లో ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం ఏదో చెప్పమనండి. ఏది లేకుండా గాలికి వచ్చింది, నోటుకు వచ్చింది మాట్లాడి బీజేపీ చేస్తలేదు, మేము పాస్ చేసినాం కదా అంటే ఏంది? పాస్ చేసేటప్పుడు మీరు ఆలోచించింది ఏంది, చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది, జరుగుతున్నది ఏంది అంటే మేము సంతకం పెట్టాలా అంటే మేము వ్యతిరేకమా? వ్యతిరేకం కాదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరగడం లేదనేది మా ఆరోపణ. అది భరించలేక చూడండి బీజేపీ వ్యతిరేకిస్తారు అంటే ఇప్పుడు విజయ్ గారు మీరు రేపు పొద్దున ఏమంటారు, మీరు ముఖ్యమంత్రి అయితే ఏమంటారు? ప్రతి ఒక్కడికో 10 కోట్లు ఇస్తాము అని మీరు చేస్తారు రిజర్వేషన్. అరే ఎట్లెట్లు వస్తుందా బాబు, రాదు కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆర్థిక పరిస్థితి కదా అంటే లేదు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ రకమైనటువంటి చౌకబారు రాజకీయాలను ఓట్ల దృష్టిలో, అధికారం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది బొక్క బోర్ల పడ్డది. వల్ల మేము చాలా కాలం చెప్తున్నటువంటిది ఏంటంటే ఇది పద్ధతిలో జరిగితే ఒక రకంగా వస్తుంది. మా 9వ షెడ్యూల్ రాజకీయ పదవులు తమిళనాడులో ఉన్నాయో లేదో చెప్పాలా కాంగ్రెస్ మిత్రుడు? ఏమున్నది అక్కడ? రాజకీయ పదవులు ఇచ్చినారా అక్కడ? ఎట్లా అంటారా? ఏ రకంగా జరుగుతుంది అంటారా? బీసీలలో ఉండేటువంటి అతి తక్కువ ఆదాయాలు ఉన్న వాళ్ళు ఏ రకంగా కూడా ఏనాడు కూడా ఒక్కరు కూడా జిల్లాకొక్కరు కూడా ఒక చాకలి మంగలి సర్పంచ్ కానిటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏంది? సంచార జాతుల పరిస్థితి ఏంది? మీ 5 కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలు వాళ్ళు ముందుకు వచ్చిన మాట వాస్తవం, సంతోషం. వాళ్ళకి వీళ్ళకి మధ్యన గ్యాప్ వస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా సైంటిఫిక్గా శాస్త్రీయంగా సేకరణ చేసి విశ్లేషణ చేసి హేతుబద్ధతను గురించి చర్చించకుండా ఇచ్చేయి అంటే ఇప్పుడు ఆఖరికి ఏం చేసినావు నువ్వు ఎంత తతంగం చేసి ఆఖరికి వచ్చి తక్కువ ఇస్తున్నావు. రెండవది మొదటి పోతున్నావు చెప్పాలి కదా, ఇప్పుడు పొరపాటు జరిగిందని చెప్పాలి కదా. ఇది జరగాల్సింది కాదు, ఇట్లా జరిగింది ఏమని అనుకోకండి ప్రజలని చెప్పకుండా తప్పించుకుని తిరిగే పద్ధతిలో పలిగేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అనేటువంటిది శోచనీయమో బాధాకరమో, ఏ రకంగా కూడా సహించడానికి వీల్లేనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు వీళ్ళు ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిందంటే రిజర్వేషన్ అందరు ఇచ్చిండ్రు. రిజర్వేషన్ రాజ్యాంగంలో టైం తక్కువగా ఉంది వెంకటరెడ్డి గారు, అందరికీ అందరితో ఒకసారి మాట్లాడిద్దాం. రైట్, నిరంజన్ యాదవ్ గారు, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు కేంద్రంతోనూ
లేకపోతే రాహుల్ గాంధీ పార్లమెంట్లో అయినా సరే ప్రస్తావించి ఉండాల్సింది కదా, అప్పుడు వేగవంతంగా అయి ఉండేది కదా, బీజేపీని ఒప్పించగలిగే ఉండదు. అప్పుడు మీరు ఒకవేళ చేయకపోతే బీజేపీని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయకుండా కేవలం రాష్ట్రంలో ఇక్కడ మీరు నాయకుల మధ్య మాట్లాడడం, ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం తప్పించి మీరు చేసింది ఏముంది? ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్న విధానాలు ఎట్లా ఉందంటే, మీరు చెప్పిండ్రు మీరు చేయండి అని చెప్పారు, కానీ వాళ్ళకు కూడా ఒక నైతిక బాధ్యత అనేది మర్చిపోతున్నారు. అంటే బీజేపీ పార్టీ మేము చెప్పలే, మేము చేయము, అట్లా అని మేము చెప్తలేము అని అంటుంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలనైనా అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉండే బీసీలనైనా మభ్య పెడుతున్నది వాళ్ళు, అది టీఆర్ఎస్ పార్టీ అయినా సరే. అదేవిధంగా ఇంకోటి కూడా, మేము ఢిల్లీలో వెళ్ళి నేను కూడా వెళ్ళాము, ధర్నా చేసినాం, 2 days అక్కడ ఉండి ధర్నాలు చేసినాం. మరి మీ బీజేపీ పార్టీ, తెలంగాణ పార్టీ, బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా పార్టీ కావచ్చు, ఢిల్లీలో వెళ్ళి ఏ రోజైనా ప్రతిపక్షాలు కాకుండా వివిధ సంఘాలను, బీసీ సంఘాలను తీసుకెళ్ళి, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలను తీసుకెళ్ళి ఏ రోజైనా ధర్నా చేశారా ఢిల్లీలో? అది ఒకటి. రెండో విధంగా ఈరోజు అంటున్నారు అవి ఇవి అని చెప్పేసి, ఓకే వాస్తవం కొన్ని విధాలుగా కొన్ని తప్పిదాలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ తప్పిదాలు అనేది లేకుండా ఏ ప్రభుత్వం జరిగింది దాఖలాలే లేవు. వాటిలో భాగంగానే ఈరోజు కొన్ని తప్పిదాలు జరగడం వల్ల ఒక గ్రామంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే, సరే నిరంజనాథ్ గారు మీరు చెప్పినట్టు ఏ ప్రభుత్వం అయినా సరే తప్పులు చేయొచ్చు, కొంచెం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. నిజంగానే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఎప్పుడే తెలియదు కాదనే విషయం కాంగ్రెస్ పార్టీకి ముందే తెలిసినది ఒకటైతే, తెలిసే కావాలని హామీలు ఇచ్చింది చేసింది అనేది ఒకటైతే, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మనకి పంచాయతీ ఎలక్షన్స్ జరగలేదు, దానివల్ల కేంద్ర నిధులు కానీ అవి కానీ ఆగిపోయిన పరిస్థితి, అభివృద్ధి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇచ్చిన హామీని 42% ప్రకారం చేయకుండా పాత పద్ధతిలోనే చేసేటది కనుక ఉపయోగం ఏముందనేది ఒకటైతే, ఒకవేళ అలా చేయాల్సి వస్తే కనుక ముందే ఎలక్షన్స్ పెట్టేసి తర్వాతే బీసీ రిజర్వేషన్ 42% చేయొచ్చు కదా. అదే అండి, ఇప్పుడు 42 రిజర్వేషన్ కోసం మేము కోర్టుకు కూడా వెళ్ళి మా పార్టీ కానీ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి జీవో కూడా ఇచ్చిన దాఖలాలు మనం 3 నెలల కింద చూసినాం. ఒక మాధవరెడ్డి అనే ద్రోహి, ఈ తెలంగాణ అగ్రకులాల నుండే ఒక నీచమైన వ్యక్తి చేసినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆగండి ఇలాంటి వ్యక్తులు, ఇట్లాంటి పార్టీ వాళ్ళు ఎవడు కూడా స్పందించారు. ఎందుకంటే వాని హక్కులు అని అంటారు. అంటే హైకోర్టుకు పోయినప్పుడు ఒకడు వాని యొక్క స్వేచ్ఛ కోసం పోతున్నాడు. అంటే ఈ రోజు దాదాపు 52% ఉండే బీసీ ప్రజలను మోసం చేస్తున్నప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేయరు. అంటే అట్లాంటి మాధవరెడ్డిని గల్లబట్టి కొట్టాలి కదా, మరి ఎందుకు రావట్లేదు? అంటే ఈడ నీచమైన రాజకీయాలు మనం కూడా ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మేము పార్టీలో కూడా మా పొన్నం ప్రభాకర్ రెడ్డి బీసీ వ్యక్తి అయి ముందే చెప్పిండు, ఎవరు కూడా కోర్టుల్లోకి వెళ్ళొద్దు, మా యొక్క బీసీ హక్కులను కాపాడండి, మా యొక్క బీసీ హక్కులు ఏ పార్టీలో ఉన్నా సరే బీసీ నేతలు స్పందించండి అని పొన్నం ప్రభాకర్ గారు కానీ అదేవిధంగా బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ కానీ చెప్పారు. కానీ ఎవరైనా పాటించారా? ఏ ఒక్క పార్టీ వాళ్ళని పాటించలే. అదేవిధంగా మాధవరెడ్డి గారిని ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు అంటే, మీరు కూడా కొందరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంటే మీరు మరి ఎందుకు చట్టాలు ఆ రోజు జడ్జి హైకోర్టులో నువ్వు కూడా అప్లికేషన్ పెట్టేది ఉండే, మరి మా బీసీలకు బీజేపీ పార్టీ ఏడో కనబడ్డది అంటే వాళ్ళు కూడా ద్రోహి, ఈ తెలంగాణలో బీజేపీలకు ద్రోహి. అదే విధంగా ఈరోజు ఇన్ని చెప్తున్నారు, మరి ఢిల్లీలో ఈ రోజు ఇప్పుడు ఇంత జరుగుతున్న గందరగోళంలో ఇప్పుడు 42 రిజర్వేషన్ కోసం ఇంత జరుగుతుంది కదా, మరి ఈ బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ నాయకులు కానీ ఈ రోజు స్పందించి ఇమీడియట్లీ 42 రిజర్వేషన్ వెంకరెడ్డి గారు నేను అంటున్నది ఒకటి ఏ వ్యక్తి కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. కోర్టుకు పోయేటువంటి స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, నాకుంటుంది, మీకుంటుంది, ఆయనకుంటుంది, ఎవరికైనా ఉంటుంది. కోర్టులు మనం కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చే తీర్పులే ప్రధానమైనటువంటిది. ఇక ఇప్పుడు రేపు సుప్రీంకోర్టును కూడా తిరుగుతారు వీళ్ళు కులాల మీదుగా, అక్కడ అట్లా స్థాయి దిగజారిన వీళ్ళు ఒక బాధ. రెండవది, ఢిల్లీలో ధర్నా చేసినాము, ఆయన తెలుసో తెలియదు ఢిల్లీలో ఉన్నా అంటున్నాడు. ఢిల్లీలో ధర్నా చేస్తే మీ సోనియా గాంధీ వచ్చిందా, రాహుల్ గాంధీ వచ్చిందా, ఖర్గే వచ్చిందా, చివరికి ప్రియాంక గాంధీ వచ్చిందా, ఆఖరి వ్యక్తి వేణుగోపాల్ సార్ వచ్చిందా? మేము రాలేదంటున్నాం, మీరే రాలేదు అడిగి. రైట్. నేను అంటున్నది ఏంటంటే, ఇలా మీరు మేనిఫెస్టోలో పెట్టింది మీరు,
మాకు గోకుడు వస్తుంది, మీరు కూడా గోక్కోండి అంటే మేము ఎందుకు గోక్కుంటామండి? అంటే ఇప్పుడు బీసీలకు మీరు వ్యతిరేకి అని చెప్తున్నారు. రైట్. ఎందుకు బీజేపీ వ్యతిరేకం? పార్టీ మా మేము గోకుడు లేదు. బీసీలకు బద్ద మా వ్యతిరేకి గోకుడు లేదు. అని లేదు, క్లారిటీగా గోకుడు మీరే లేదు. చెప్తున్నారు. అంటే లేదు, మేము గోకం, బీసీల వ్యతిరేకం. మేము గోకోము గోకం, రంజన్ గారు, మేము ఏదైనా రైట్, చెప్తాం, రైట్. ఏదైనా మభ్య పెడతాం, మేము వాదిస్తామని చెప్తున్నారు. రైట్. మేము వాళ్ళు అలా చెప్పట్లేదు. యాక్చువల్గా మీరు అంతే కదండి. ఇప్పుడు మీరు హామీ ఇచ్చారు, మీరు నెరవేర్చాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. చెప్తున్నారు. మా పార్టీలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. వాటిని సర్దుకుంటాడు. రేపు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కొద్దిగా దాన్ని లైన్ అప్, ఎందుకంటే మనం ఎందుకు కూడా వాడాలి కానీ తప్పులు ఎక్కడ జరిగినాయి రెండు ముచ్చట్లలో మాట్లాడుకుందాం, మనం ఎందుకు కూడా వాడదాం. అయితే ఈరోజు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని మేము ఎత్తి చూపుతున్నందుకు నిరంజన్ గారు కాంగ్రెస్ లో ఉన్న బాధ అవుతుండొచ్చు, కానీ వాస్తవాలు ఏంది అని అంటే 1931లో జనగణన, భారతదేశ జనగణన, 1941లో జనగణన జరిగింది. 51 వచ్చే వరకు మనకు స్వాతంత్రం వచ్చింది, భారత రాజ్యాంగం అమలైంది. అమలైన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే అప్పటికే రాజ్యాంగ పరిషత్తు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అంటే కుల జనగణన లేనందుకు, ఎస్సీ ఎస్టీల జనగణన ఉండి బీసీల జనగణన లేనందుకు రిజర్వేషన్ ఆపేసి దాన్ని వచ్చే ప్రభుత్వాలు మీరు ఒక బీసీ కమిషన్ చేసి జనగణన చేసి రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పి రాజ్యాంగం మరి పరిషత్తు పాస్ చేసింది. దీంట్లో ఎవరి తప్పు లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఎక్కడంటే 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ వేసి 1955లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా 1961లో ఆ కమిషన్ రద్దు చేసింది, రిజెక్ట్ చేసింది. అది పోగా 1978లో మండల్ కమిషన్ అప్పుడు కాంగ్రెస్ మీద గెలిచినటువంటి జనతా పార్టీ ఏం చేసిందంటే అప్పుడు మన మొరార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిరండి 78లో. ఆ 78లో వేస్తే 80లో డిసెంబర్ 31వ తారీఖు 1980 డిసెంబర్ 31వ తారీఖు రిపోర్ట్ దాఖలు చేసిరు. రిపోర్ట్ దాఖలు చేసిన తర్వాత ఇదే కాంగ్రెస్ కక్ష కట్టి మళ్ళా 10 ఏళ్ళు గుంజితే విపి సింగ్ గవర్నమెంట్ మీద యుద్ధం, అంటే అది కొల్యూషన్ గవర్నమెంట్ కాబట్టి కీలెరిగి వాత పెట్టాలి కాబట్టి ఎస్సీ బీసీ మైనారిటీల సిద్ధాంతం మీద ఉన్నటువంటి బిఎస్పి పార్టీ నాయకుడు కాంశీరామ్ గారు యుద్ధం ప్రకటించి 54 రోజులు చెక్కజాం చేస్తే విపి సింగ్ మజ్గూర్లో ఒప్పుకొని అమలు చేసిండు 90ల. ఇది వాస్తవం. సార్ మీరు చెప్పేది వాస్తవమే, కానీ ఇవన్నీ బీజేపీ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తలేరు? గత 15 ఏళ్ల నుంచి బీసీలకు రిజర్వేషన్ కోసము ఏ పార్టీ కూడా ప్రశ్నిస్తలేదు. ఈ రోజు వరకు కూడా కులగణన చేయలేదు, ఈ రోజు వరకు కూడా జనగణన చేయలేదు. 15 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు వరకు కూడా 2011 కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్ప ఈ రోజు వరకు కూడా కులగణన చేయలేదు. మరి ఎందుకు ప్రశ్నిస్తలేము? సార్ ఈ రోజు వరకు కూడా 2011 నుంచి కులగణన ఎందుకు చేయట్లేదు, జనగణన ఎందుకు చేయట్లేదు? మరి బీసీల కోసం చిత్తశుద్ధి ఈ బీజేపీ పార్టీ ఏడ ఉంది? రిజర్వేషన్ల కోసం ఇప్పుడు 27% విపి సింగ్ గారి గవర్నమెంట్ బీసీలకు ఇచ్చిన తర్వాత చట్టసభలలో ఇవ్వకుండా ఉపాధిలో, ఉద్యోగంలో, విద్యలో ఇచ్చింది. ఓకే, దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే 1992లో పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత అమెండ్మెంట్ అయింది 9th షెడ్యూల్లో. ఎవరి కోసం అమెండ్మెంట్ అయింది? ఎస్సీ ఎస్టీల కోసం అమెండ్మెంట్ అయింది. అవుతూ బీసీలకు ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే అన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు జనగణన చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొంది మీరు ఇవ్వండి అని చెప్పి దాంట్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా చెయ్యాలి అని ఉన్నప్పుడు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే లెక్కలు సరిగ్గా చేయవయా అని చెప్పి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మరి నోరెత్తి అడుగుతా ఉంటే లెక్కలు సరిగ్గా చేయకుండా ఇక నేను చేసిన నాది అయిపోయింది, బీసీలంతా నా పక్షాన ఉన్నారనంటే యాడ బీసీలకు న్యాయం చేసినవే? ఈ రోజు లెక్కలు తెలుస్తారు కదా, కోటి రోజు ఆర్డర్ ఇచ్చింది. నిజంగానే లెక్క చూస్తే 17% ఇచ్చినావు, అబద్ధం ఎందుకు అన్నప్పుడు ఈరోజు వెంకన్న అంటుండే కరెక్ట్. అది ఎందుకు? 2011లో జనాభా లెక్కలు వచ్చినాయి, 2021లో కోవిడ్ వల్ల జనాభా లెక్కలు కాలే.
ఇప్పుడు 26-27 అవుతాయి. అయిన తర్వాత మనం నింపాదిగా చేసుకుందామని రేవంత్ రెడ్డి గారు బీసీలకు సంధాయిస్తే తప్ప, 27 తర్వాత చేసుకుందాం, అదివరకు దాకా పాత లెక్కలలో పోదామంటే తప్ప. కానీ అది చెప్పాడు ఆయన, ఏది కథం అయిపోయా తూతూ మంత్రంగా బీసీల లెక్కలు చేసి నువ్వు చేస్తే ఈరోజు 56% బీసీల లెక్కలు చేస్తారు తెలంగాణలో. మేము బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు 52% ఉన్నోళ్ళు ఈరోజు 10 ఏళ్ల తర్వాత 57% అవుతారు కదా. ఇంకన్నా ఇది ఎక్కడ అన్యాయం లేదు బీసీలకు. బీసీల పక్షపాత అయింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్. బీసీలకు మొత్తం అన్యాయం చేస్తున్న ఏకైక పార్టీ. ఇక పోతే ఈరోజు మీరు చేసిన ఒక పుణ్యం ఏంటంటే బీసీల ఏదైతే ఉన్నదో తెట్ట లేపిర్రు. కాబట్టి మోదీ గారు కూడా భయపడిపోయి బీసీల కులకరణ చేస్తానన్నాడు. అది చాలా శుభ సందర్భం బీసీల కోసం, అది మంచి జరిగింది. దాన్ని కాకుండా ఈరోజు ఉన్నట్లుగా ఒప్పుకొని తప్పొప్పుకుంటే ప్రజలు ఎప్పుడైనా క్షమిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక్క మీటింగ్ పెట్టి అవును నిజమే మేము హామీ ఇచ్చినాం, హామీ ఇవ్వడం వల్ల జరిగింది, ఈ తప్పు జరిగిన ఒప్పుకోమని చెప్పండి. ఇప్పుడు నిరంజన్ గారు చెప్తే నిరంజన్ గారు మేము కొట్లాడితే ఏమొస్తుంది? కోర్టు టైం తక్కువ ఉంది, మనం ఫైనల్గా జోజిరెడ్డి గారిని తీసుకుందాం. విజయరాయ్ గారు, జోజిరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. ఏదేమైనా సరే ఇప్పుడైతే 42% ప్రకారం కాకుండా పాత పద్ధతిలోనే జరగడంతో ఈ ఎఫెక్టు మనకి ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా, లేక పంచాయతీ ఎన్నికలు కనుక పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండకపోవచ్చు? జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు సార్ మీ వాయిస్ రాలేదు, నాకు మధ్యలో స్క్రీనే పోయింది. రైట్. ఈ ఇప్పుడు ఎఫెక్ట్ ఏదైతే ఇస్తామని చెప్పారో ఇవ్వలేదు కనుక పంచాయతీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీకి, లేక అధికార పార్టీ కదా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి కనుక అదే జరిగే అవకాశం ఉందా? విజయ్ గారు, పంచాయతీ ఎలక్షన్స్ అనేది గ్రామాలకు సంబంధించిన ఎలక్షన్. ఏ సింబల్ లేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఎవరు ఎక్కడ గెలిచినా ఆ ప్రభుత్వం సైడే పోతారు. ఎందుకంటే రేపు ఫండ్స్ అదో ఇదో రావాలి అంటే అట్టే వెళ్తారు 90% పీపుల్. ఎవరో ఇప్పుడు బీజేపీ మంచి కార్యకర్తలు ఉంటారు చూడండి, ఆర్టీన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ లో ఆర్టీన వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా రాని నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు తప్ప ఒక 10% మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీ ప్రభుత్వంలో పనులు కావాలి కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులే పోతున్నారు. వీళ్ళు ఆగుతారని చెప్పేసి ఏమి అనుకోవద్దు. దీనివల్ల ఒరిగేది ఏమి ఉండదు. కాంగ్రెస్ కి నష్టమా లాభమా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ సింబల్ మీద చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఊర్లో రాజకీయాలలో ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రకటించేసారు యూనియన్ మార్చ్ చేసుకుంటే 10 లక్షలు ఇస్తా అంటున్నారు. ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తారా, లేకపోతే ఎంపీ ఫండ్ నుంచి ఇస్తారా, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారా అనేది ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు మాకు. విన్నారా? అంతే తప్ప రాజకీయంగా దీని వల్ల కాంగ్రెస్ కి ఏదో ఎఫెక్ట్, కానీ రిజర్వేషన్ల వరకు మాత్రం ఓవరాల్ గా ఆలోచించినప్పుడు రిజర్వేషన్ ఎఫెక్ట్ కాంగ్రెస్ కు పడుద్దండి. ఫ్యూచర్ లో దెబ్బపడే అవకాశం ఉందంటారు. హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి కాంగ్రెస్ కి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ జోజిరెడ్డి గారు. రైట్, టైం అయిందండి. విజయారాయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటరెడ్డి గారు, నిరంజన్ యాదవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.